ఒక్క వజ్రం ఒక్క వజ్రం దొరికితే చాలు లైఫ్ మారిపోతుంది. ఇదే ఆశతో ఎంతో మంది వర్షాలు పడగానే రాయలసీమ ప్రాంతాలకు వచ్చి వేట కొనసాగిస్తారు. ఈ వేటలో కొందరికి లక్కలసొచ్చి లైఫ్ యూటర్న్ తిరిగి లక్షాధికారులు అవుతున్నారు. ఇప్పటికే చాలా మందికి వజ్రాలు దొరికి రాత మారగా తాజాగా మరో రైతు పంట పండింది. ఈ రైతు వజ్రాల కోసం వేట సాగించలేదు. తన పొలంలో తాను పనులు చేస్తూ ఉండగానే వజ్రం కంటపడింది. దీంతో అతని ముఖం రత్నం కంటే ఎక్కువగా వెలిగిపోయింది. వజ్రం దొరికిన రైతు స్వగ్రామం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి. ఎప్పట్లాగే పొలంలో పనికి వెళ్లగా వజ్రం దొరికింది. రైతుకు దొరికిన వజ్రాన్ని వ్యాపారులు భారీ ధరకు దక్కించుకున్నారు. 6 లక్షల రూపాయల నగదు, 4 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. దీంతో రైతింట ఆనందం నెలకొంది. రాయలసీమ రతనాల సీమ అని ఎవరన్నారో గాని దానిని నిజం చేస్తూ అక్కడి మట్టిలో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వర్షాలు భారీగా కురవడంతో పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి వంటి ప్రాంతాల్లో విలువైన వజ్రాలు లభిస్తూ ఉండడంతో రైతులు, కూలీలు వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. నెలల నుండి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 48 వజ్రాలు దొరికాయి. దొరికిన వారు ఒక్క రోజులో లక్షాధికారులుగా మారారు. ఇంకా చాలా మంది ఇంధనం లేకుండా మనిషిని నడిపించే ఆశతో వేట కొనసాగిస్తున్నారు. ఇటీవల మళ్లీ విస్తారంగా వర్షాలు కురవడంతో మరోసారి వజ్రాలు వెతికేందుకు జనాలు కర్నూలు జిల్లాకు తరలిస్తున్నారు. రోజుల తరబడి, గంటల తరబడి వెతుకుతూనే ఉన్నారు. చిన్న మెరిసే రాయి దొరికినా వజ్రమా అనే ఆశతో దాచుకుంటున్నారు. మరి ఇంకెంతమందిని అదృష్టం పలకరించనుందో చూడాలి మరి.